శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. అష్టావక్ర మహాగీత ఆత్మజ్ఞాన గీతగా చెప్పుకుంటున్నాం. అంటే ఈ అష్టావక్ర గీత మొత్తం ఆత్మజ్ఞాన విషయములే సంపూర్ణంగా ఉంటాయి. ఇంకా మిగిలిన ఏ విషయం అసలు ఇందులో రాదు. ఈ అష్టావక్ర గీత దీనికి పేరు రావడానికి కారణం అష్టావక్ర మహాముని చెప్పినటువంటి ఆత్మజ్ఞాన విషయములు. ఎవరికి చెప్పారు? జనక మహారాజుకి చెప్పారు. ఇప్పటి వరకు మనం ఒక అధ్యాయం సంపూర్ణంగా చెప్పేసుకున్నాం. రెండవ అధ్యాయంలో మొదటి శ్లోకం కూడా చెప్పుకోవటం జరిగింది. రెండవ శ్లోకం చెప్పుకుంటున్నాం. అయితే ప్రతి శ్లోకము చెప్పుకునే ముందు ఇది ఆత్మజ్ఞాన సంబంధిత విషయము కనుక అసలు ఆత్మజ్ఞానానికి అర్హత ఏంటి అనేది కూడా మనం మర్చిపోకుండా చెప్పుకోవాలి. జనక మహారాజు యొక్క ఆత్మజ్ఞాన జిజ్ఞాసను గమనించినటువంటి అష్టావక్ర మహాముని జనక మహారాజుకి చెప్పారు, అయ్యా నీకు అర్హత ఉంది అనుకుంటే మాత్రం వెంటనే త్రుటిలో దాన్ని నేర్పగలను. అంటే ఎంతసేపటిలో అంటే గుర్రము రికాబు అంటే ఈ వైపు నుంచి ఎక్కటానికి ఒక ఇనపది ఉంటుంది. ఇక్కడ కాలు పెట్టి అందులో కాలు పెట్టి రెండవ వైపుకు కాలేసి పడిపోకుండా రికాబులో రెండు కాళ్ళు పెట్టుకొని గుర్రపు కళ్ళాలు పట్టుకొని గుర్రాన్ని నడిపించుకుంటూ వెళ్తారు. గుర్రము రికాబులో ఈ వైపు కాలు పెట్టి ఆ వైపు కాలు వేసి గుర్రము ఎక్కే లోపల మీకు నేను ఆత్మజ్ఞానాన్ని ఆ స్థితిని బోధించగలను, ప్రసాదించగలను, చెప్పగలను. ఎందుకంటే శాస్త్రముల్లో అంత ఇదిగా దానిని అంత తేలికగా బోధించవచ్చు, చెప్పవచ్చు, అనుభూతి పొందవచ్చు అని ఉంది. దానిని జనక మహారాజు చెప్పమని అడిగినప్పుడు ఇతరులు చెప్పలేకపోయారు. అష్టావక్ర మహాముని చెబుతాను అన్నారు. అయితే చెప్పటానికి నీకు అర్హత ఉందా? నీకు అర్హత లేకపోతే నేను చెప్పిన అర్థం కాదు. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆత్మజ్ఞానం ఏముంది? సినిమాలు, షికారులు, నవల్లో, కథల్లాగా ఏదో మన ఇష్టం వచ్చిన పనులన్నీ తెలుసుకుంటున్నట్టుగా, చదువుకుంటున్నట్టుగా, చేస్తున్నట్టుగా ఇది కూడా తెలుసుకోవచ్చు, చేయొచ్చు. కానీ అది అనుభవం కలగదు. అనుభవం ఎవరికి కలుగుతుంది? ఎవరికి అర్థమవుతుంది ఈ విషయం అసలు? అంటే ఆ అర్హత ఉన్న వాళ్ళకి. ఏంటి అర్హత అంటే ఆ అర్హతని జనక మహారాజు ప్రకటించుకున్నారు. ఏంటి, ఎలా ప్రకటించుకున్నారు అంటే జనక మహారాజుని అష్టావక్ర మహాముని అడిగారు. అంటే ఇప్పటి కాలం కాదు, అది చాలా వెనకటి కాలం. ఇంచుమించు ఇది మహాభారత సమయం అనుకుంటా. 5000 సంవత్సరాల 5100 సంవత్సరాల పైన విషయం. అప్పుడు గ్రంథాలలో చెప్పేవాడిని గురువు అంటారని, వినేవాడిని శిష్యుడు అంటారని ఎక్కడైనా ఉందా అని అడిగారు ఆయన జనక మహారాజుని. ఉందండి, విన్నాను అన్నారు. అయితే మరి నీకు ఆత్మజ్ఞాన బోధ నేను చేయగలను. అయితే నేను చెప్పేవాడిని గురువును అవుతాను, వినేవాడివి నువ్వు శిష్యుడు అవుతావు కదా అన్నారు. అవునండి అని. మరి నువ్వు నన్ను గురువుగా స్వీకరిస్తున్నావా అన్నారు. అంటే స్వీకరిస్తున్నానండి అన్నాడు ఆయన. ఓకే, అయితే గురువుగా స్వీకరించినప్పుడు గురువుకు దక్షిణగా ఏదైనా ఇవ్వాలి గౌరవ సూచకంగా అనేది నువ్వు ఎక్కడైనా గ్రంథాలలో, ఈ శాస్త్రాలలో విన్నావా అన్నాడు. విన్నానండి అన్నాడు. మరి గురుదక్షిణగా నాకేమిస్తున్నావు అని అడిగారు. ఆయన ముందే చెప్పారు, నిన్ను పరీక్షించి నీ అర్హత తెలుసుకునే ఇది చెబుతా, లేకపోతే నీకు చెప్పనని. ఎందుకంటే చెప్పచ్చు, చెప్పినా అర్థం కాదు. అది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, నేనే మాట్లాడుతున్నా, నాకే అర్థం కాదు. అది అనుభవం అవలా. నాకు విషయం మాట్లాడుతున్నాను అంతే. అనుభవం వేరు, మాట్లాడటం వేరు, చెప్పటం వేరు. ఏముంది, ఒకే పుస్తకాన్ని 100 సార్లు చదివితే ఎవరికైనా చెప్పచ్చు, అప్పచెప్పేయచ్చు. అలా నాలాంటి పామరులు అలా చెబుతారు, అలాగే వింటారు, అలాగే చెబుతారు, అలాగే అర్థం చేసుకుంటారు. కానీ జనక మహారాజు తన అర్హతని ఎలా ప్రకటించుకున్నాడో చూడండి. దాన్ని మనం సాధించుకునే ప్రయత్నం చేస్తేనే మనం ఎంత ఆత్మజ్ఞానం మాట్లాడుకుంటున్నా, ఎంత ఆత్మజ్ఞానాన్ని వింటున్నా, ఆ ఆత్మజ్ఞాన అనుభూతి కలగటం, అసలు అది చక్కగా అర్థం అవటం అనేది ఆ అర్హత ఉన్నప్పుడే కుదురుతుంది. అందుకని ఇక్కడ అర్హత అనేది ముఖ్యం. అర్హత ఏంటి? మనం సాధన చేసి సాధించుకోవాలి. అర్హత ఏం పెద్ద గొప్ప విషయం కాదు, అది మనం చేయాల్సిందే, మన యొక్క స్వీయ సాధన. అందుకని చెబుతున్నా, మనం చేసుకోవలసిన స్వీయ సాధన ముందు జనక మహారాజు చెప్పేశాడు.
జనక మహారాజు చేసినటువంటి ఆ సాధనను మనం చేస్తే అష్టావక్ర మహాముని చెబుతున్నటువంటి ఆత్మజ్ఞాన సాధన దాని అంతటా అదే జరిగిపోద్ది. అది అర్థమవుతుంది, ఆ స్థితి మనకు వచ్చేస్తుంది. ఆ స్థితి నాకు అర్థమైంది అని తిరిగి జనక మహారాజు కూడా మళ్ళీ తనకు అర్థమైన విషయాలు చెబుతున్నారు అష్టావక్ర మహామునికి ఆయన బోధలు విన్న తర్వాత. ఇప్పుడు ఆ స్థితి ఏంటి అంటే, గురుదక్షిణగా నేను మీకు నా రాజ్యాన్ని, నా మనసుని, నా తనువుని, నా సర్వస్వాన్ని మీకు ఇచ్చేస్తున్నాను అని ఆయన అన్నారు. ఈ సర్వస్య శరణాగతి అనే పదం మనం ఆధ్యాత్మికతలో, దైవీ మార్గాలలో, భక్తి మార్గాలలో వినుంటాం. సర్వస్య శరణాగతి అంటే ఏదో మనకు తోచినట్టు మన వస్తువులు, మన విషయాలు ఇవ్వటం కాదు. అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నా రాజ్యాన్ని ఇచ్చేసానన్నాడు ఆయన. అదే ఉంది సంపదలో. మన రాజ్యాన్ని మనకంటే భిన్నమైన దాన్ని మనం ఇచ్చేయటంలో పెద్ద విషయం ఏముంది? వస్తువులు ఇచ్చేయచ్చు, డబ్బు కూడా ఇచ్చేయచ్చు, మనకంటే భిన్నమైంది అది. నా శరీరాన్ని ఇస్తున్నానన్నాడు, ఇచ్చేయచ్చు. ఏముంది? నా శరీరాన్ని మీకు పని మనిషిగా ఉండి, మీకు సేవకుడుగా ఉండి, మీరు చెప్పినవన్నీ చేసి పెడతానని చేతులు కట్టు కూర్చోవచ్చు. ఎందుకంటే మన జీవితంలో బ్రతికే ప్రతి మనిషి ఎవరో ఒకళ్ళ కింద పని మనిషే. మీరు ఎవరైనా సరే, మీరు ప్రధానమంత్రి అనుకోండి, మొత్తం ప్రజలకు పని మనిషి మీరు ముఖ్యమంత్రి అనుకోండి, ఆ రాష్ట్రంలో ప్రజలందరికీ పని మనిషి మీరు. అవేం హోదాలు కాదు, పని మనుషులు అందరం. అలా ప్రతి వ్యక్తి ఎవరో ఒకళ్ళకి పని మనిషి. ఇక్కడ అలా పని చేస్తుంటేనే డబ్బులు వస్తాయి మీకు. ఎవరో ఒకళ్ళ దగ్గర వాళ్ళ పని మనిషిగా ఉంటాం మనం, అంతే. ఏ స్థాయి నుంచి అయినా అంతే, అందరం పని మనుషులమే. అలా ఉండొచ్చు, అది ఈజీనే. ఎందుకంటే మన పై వాళ్ళ దగ్గర అలా చేతులు కట్టుకొని ఉంటున్నాం, మనం కింద వాళ్ళ మీద పెత్తనాలు చేస్తున్నాం. ఇదే సృష్టి అంతా సాగేది. అలా ఉండడం తేలికే, అది మనుషులకు అలవాటే. కానీ మనుషులకు అలవాటు లేని ఒక అద్భుతం అక్కడ ఉంది. నా మనసును కూడా ఇచ్చేసాను అన్నాడు ఆయన. ఇక్కడ చేయాలి మనోసాధన మనం. అసలు ఆ డబ్బుని, సంపదల్ని వదలటమే అద్భుతం. అది ఎవడో వదలలేడు, కానీ వదలొచ్చు. ఎందుకంటే మనకంటే భిన్నమైంది కాబట్టి. కానీ వదలరు ఎవరో, సంపదలే వదలరు. అది వదిలేశాడు ఆయన, రాజ్యం మొత్తం వదిలేసి ఇచ్చేసాడు ఆయన తన సర్వస్వాన్ని. శరీరాన్ని చెప్పాక సేవకుడుగా ఉండొచ్చు, అది వదలరు ఎవరు. అసలు అహంకారం తగ్గదు, మనం వదలలేము, ఇవ్వలేము. అయినా జనక మహారాజు అది కూడా చేశాడు, మనమైనా చెయ్యొచ్చు అది. అలా మనం ఎవరో ఒకళ్ళ దగ్గర సేవకులుగా ఉంటున్నాం. అసలు నిత్య జీవితంలో మన ధన సంపాదన, జీవితం గడవాలంటే ఎవరో ఒకళ్ళ దగ్గర తలంచాల్సిందే. మన పయ్యోడికి తలంచుతాం, కిందోడి మీద వేతనం చేస్తాం. ఎప్పుడు ఇదే సృష్టి. కానీ నా మనసును కూడా మీకు ఇచ్చేశాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఈ మాట మనం చెప్పొచ్చు, నా మనసును నీకు ఇచ్చాను. కానీ అసలు మన మనసు ఆగుద్దా? మన ఆలోచనలు ఆగుతాయా? మన భావాలు ఆగుతాయా? అసలు మన మనసు మన కంట్రోల్లో ఉందా? ఇది తెలుసుకోవాల్సిన విషయం. అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన బోధన అష్టావక్ర గీతగా చెప్పుకుంటున్నా ప్రతి శ్లోకంలో మనం చేయవలసిన మొదటి సాధనను మీకు గుర్తు చేస్తూనే ఉంటాను నేను. సంపదల పట్ల ఎప్పుడూ కూడా తీవ్ర జిజ్ఞాస ఉండకూడదు. నీకు ఎంత అవసరమో అంత అంతే. సంపదకు నువ్వు అతుక్కోకూడదు. అదే సంపదలు నేను ఇచ్చేశానని చెప్పాడు ఆయన. అంటే వదలగలిగినటువంటి స్థితి, అది వైరాగ్య స్థితి. అంటే సంపదలు ఇప్పుడేం ఈయన ఇచ్చేస్తే ఆయన ఏం తీసేసుకోవాలా, ఏం పోలా. కానీ అది ఎంత అవసరం అంతే. ఏముంది, అంతకు మించి ఏం చేసుకుంటాం మనం? వైరాగ్యము, విరాగము అంటే ఏంటి? అది నాకు వద్దని పారేయటం కాదు, అది అక్కడే ఉంది, దాన్ని ఎంత అవసరమో అంత వాడుకుంటున్నా. కానీ దాని మీద నాకు అటాచ్మెంట్ లేదు, దాంతో బంధం లేదు. అది లేకపోతే ఏడవను నేను. అది వైరాగ్యం అంటే పారేయటం కాదు, కౌగులించుకోకుండా ఉండటం అంతే. ఎంత అవసరమో అంత వాడుకుంటాం అంతే. అది లేకపోతే నాకు పిచ్చెక్కిపోద్ది అనేది లేదు, అంతే తప్ప వైరాగ్యం అంటే పారేయటం కాదు. పట్టుకోకుండా ఉండటం, అవసరానికి తగినంత వాడుకొని వదిలేయటం, సింపుల్ అంతే. ఏదైనా డబ్బైనా అంతే, నా అవసరంగా ఎంత అంత వాడుకుంటున్నాను అంతే. దాని మీద నాకు ఏ పిచ్చి లేదు, ఏ కోరిక లేదు అంతే. పిచ్చి లేదు, అవసరంగా జీవించటానికి వాడతానంతే. అది ఆ మొదటి వైరాగ్య భావన సంపదలను ఇవ్వడం వలన ఆయనకు వచ్చేసింది. నేను జ్ఞాన వైరాగ్యములు ఎలా పొందగలను అని మొట్టమొదటి శ్లోకంలోనే ఆయన అడిగారు అష్టావక్ర మహాముని జనక మహారాజు. ఇది వైరాగ్యం ఆయనకి సహజంగా ఉంది. అది ఎందుకని? అసలు ఆయన బోధ చేయకముందే ఆయన గురుదక్షిణకి ఇచ్చేశారు సంపదలన్నీ. అంటే వైరాగ్య భావన ఉంది. అవి ఉన్నా లేకపోయినా నేను ఉండగలను. ఉన్నప్పుడు కూడా నేనేదో రాజుగా చేస్తున్నాను తప్ప, పరిపాలిస్తున్నాను తప్ప, వాడితో నాకు ఏ బంధము, అటాచ్మెంటు లేదంటే అవి లేకపోతే నాకు పిచ్చెక్కిపోద్ది. ఆ రాజ్య పదవి లేకపోతే, చక్రవర్తిని కాకపోతే, ఈ ధన సంపాదన లేకపోతే, ఈ గౌరవ హోదాలు లేకపోతే నాకు పిచ్చెక్కిపోద్ది అనే భావన ఆయనకు ఉండుంటే ఆయన ఎవరో గురుదక్షిణగా ఎవరో ఇచ్చేశారు. ఆ తృణప్రాయంగా అడగంగానే ఇచ్చేశారు. ఏం దానికి పెద్ద ప్రయాస కూడా ఆయన ఏం పడలా.
అంటే అడగటానికి అష్టావక్ర మహాముని ప్రయాసపడలా, ఇవ్వడానికి ఆయన ప్రయాసపడలా. అంటే ఆయన లోపల ఆల్రెడీ ఆ బంధం లేదు, అంటే వైరాగ్యం ఆల్రెడీ ఉంది ఆయనకి, కానీ ఉన్నట్టు ఆయనకి తెలియదు. అలాగే నా తనువుని ఇచ్చేసానన్నారంటే సేవక భావం ఆల్రెడీ ఉంది ఆయనలో. నేనేదో చక్రవర్తిని అనుకోవట్లా, నేను రాజుని, అధికారం, పెత్తనం, హోదా, చక్రవర్తిని అని పెత్తనాలు చేయట్లయినా ప్రజలను నేను ఈ రాజుగా ఉన్నాను కాబట్టి వాళ్ళందరికీ చక్కటి సేవ చేసి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించేటువంటి భాగ్యం నాకు లభించింది, నేను వాళ్ళకి సేవకుడును అనే భావంలో ఉన్నాడు ఆయన. అందుకని తన తనువుని ఇవ్వగలిగాడు ఈజీగా, ఆల్రెడీ ముందు నుంచి ఆ భావం ఉంది కాబట్టి. అంటే తన తనువు పట్ల కూడా ఆయనకి వైరాగ్య భావన ఉంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? వైరాగ్యానికి ఆధారమే జ్ఞానం. జ్ఞానం లేని వాడికి వైరాగ్యం రాదు. నేను జ్ఞాన వైరాగ్యములు మోక్షము ఎలా పొందగలను అని అడిగారు ఆయన. జ్ఞాన వైరాగ్యములు ఆల్రెడీ ఆయనలో ఉన్నాయి, ఆయన ఇచ్చింది అదే. మరి అదే పరీక్ష అర్హత అంటే ఏంటంటే జ్ఞాన వైరాగ్యములు లేని వాడికి మోక్షం గురించి చెప్పిన అర్థం కాదు. మోక్షం అంటే ఏంటి? ఏం లేదు, నేనే, నా అనంత ఆత్మశక్తే మోక్షం. దాన్ని కొంచెం వివరంగా చెప్పాలి. శరీరం ఏంటి, మనసు ఏంటి, బుద్ధి ఏంటి, ప్రాణశక్తి ఏంటి, ఆత్మశక్తి ఏంటి, అది మనలో ఎలా పనిచేస్తుంది, మనం అది ఎలా అవుతాము, మనం అనంత తత్వంలో ఎలా ఇమిడి ఉన్నాము, కలిసి ఉన్నాము, ఈ శరీర భావన ఎలా పోగొట్టుకోవాలి, వివరం చెబితే చాలు. జ్ఞాన వైరాగ్యములు ఉన్నవాడికి ఆల్రెడీ ఈ భావం చెబితే అర్థమవుతుంది, ఈ బోధ అర్థమవుతుంది. అందుకని ఆయన సునాయాసంగా ఇవ్వగలిగారంటే ఏంటి? అప్పటికే ఆయన ఆ భావాలకు వచ్చేసి ఉన్నారు జనక మహారాజు. అందుకని ఇవ్వగలిగారు. ఎందుకని ఎవరు అక్కడ ఏం కష్టపెట్టి ఆయన అడిగింది లేదు, కష్టపడి ఆయన నిమ్మంది లేదు. ఊరికనే గురుదక్షిణగా ఇవ్వాలని శాస్త్రాల్లో ఉందా అంటే ఉందన్నారు. మరి అయితే ఇస్తావా? ఇస్తే చెబుతానన్నారు. ఇచ్చేసానన్నాడు ఆయన. అంతే జరిగింది అక్కడ. చాలా సింపుల్ డిస్కషన్ అది. అంటే ఆల్రెడీ ఆయనకి జ్ఞానం ఉంది, జ్ఞానం ద్వారా కలిగిన వైరాగ్యం ఉంది, ఆల్రెడీ ఆయన అనుభవిస్తున్నటువంటి రాజభోగాలను కానీ తన శరీర భావాలను కానీ ఆయన ఎక్కడా బంధింపబడి లేడు. ఇవి లేకపోతే నాకు పిచ్చెక్కుద్ది అనే భావమే ఆయనకి లేదు. ఆయన సామాన్య స్థితిలో ఉన్నాడు, చక్రవర్తి అయినా కూడా. ఇక్కడ అద్భుతం ఏంటంటే శరీరపరంగా ఓకే ట్రై చేస్తే మనం చేయొచ్చు, సంపదల పరంగా ఓకే బాగా ట్రై చేస్తే మనం కూడా చేయొచ్చు. కానీ మనసుని ఆపగలమా? అసలు దాని అంతటా అది పరిగెత్తేస్తుంది కదా. ఇక్కడ ఉంది అద్భుతం. ఎప్పుడైతే జ్ఞాన వైరాగ్యములతో ఆయన తన రాజ్యాన్ని ఇచ్చేయగలిగారు, సంపద మొత్తాన్ని ఇచ్చేయగలిగారు. ఏంటి? చక్రవర్తిత్వాన్ని. సామాన్యమైన విషయం కాదు. అలాగే తన తనువుని, ఒక చక్రవర్తి అయ్యుండి తన తనువుని ఇచ్చేయగలిగారు. అంటే సేవకుడుగా ఉండడానికి ఇష్టపడ్డారు, తన ఇంటిని ఇచ్చేయగలిగారు. అంటే జ్ఞాన వైరాగ్యములు ఆల్రెడీ ఆయనకి ఎంత ఎత్తులో ఉన్నాయంటే ఈ జ్ఞాన వైరాగ్యముల ప్రభావము చేత నేను అనేటువంటి మానసిక బంధములన్నీ ఏంటి మనకి? అసలు మనసు నా మాట వింటలేదు, పరిగెడుతుంది అనే బంధాలన్నీ ఏంటి మనకి? ఆగన ఆలోచనలు ఏంటి, ఆగన కోరికలు ఏంటి, ఆగన భయాలు ఏంటి, ఆగన దుఃఖాలు ఏంటి, ఆగన భావాలు ఏంటి, ఆగన జ్ఞాపకాలు ఏంటి? మళ్ళీ మన సంపదలో నేను, నాది, నా వాళ్ళు, అది సంపూర్ణంగా ఇచ్చేసాడు ఆయన రాజ్యంగా. ఇక మిగిలిన శరీరం సంపూర్ణంగా ఇచ్చాడు. ఈ రెండింటికి మధ్యలో వేలాడేది మనసు. అంటే శరీరానికి నాకున్నటువంటి నేను, నాది, నా వాళ్ళకి మధ్యలో సంబంధ బాంధవ్యాలు మనసు. ఎప్పుడైతే ఆయన రాజ్యం ఇవ్వగలిగారో, శరీరం ఇవ్వగలిగారో, మనసు ఆయన కంట్రోల్లోనే ఉందని అర్థం. మనకు మనసు కంట్రోల్లో లేదంటే ఏంటి? మనం అటు మన సంపదలు వదులుకోలేం, నేను, నాది, నా వాళ్ళు ఏది వదులుకోలేం, నన్ను నేను కూడా వదులుకోలేను, నా అహంకారాన్ని వదులుకోలేను, నేను నా పెత్తనాలు మానలేను, నా మీద ఎవరన్నా పెత్తనం చేస్తే భరించలేను. అందుకే మనకి దుఃఖము అధికము. ఇప్పుడు ఈ స్థితులు ముందు మనం సాధన చేసుకోవాలి. మనం శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు. అందుకని మీకు ప్రతి శ్లోకానికి ముందు ఇది గుర్తు చేస్తుంటాను. ఇది గుర్తు చేసుకొని వెళ్ళాలి. ఈ సాధన కావాలి మనకి. ఇది ముందు సాధన. అక్కడ ఆయన నేను మనసును కూడా ఇచ్చేసాను అన్నప్పుడు, అయితే నువ్వు నీ మనసుని ఇచ్చేసావు కదా, ఇప్పుడే ఉండు నేను వస్తానని ఆయన వెళ్ళిపోతే ఆయన కదలకుండా, ఒక భావోత్పత్తి జరగకుండా ఏ పొజిషన్లో నుంచున్నారో ఆ పొజిషన్లో ఒక కాలు గుర్రం రికాబులో పెట్టి గుర్రాన్ని పట్టుకుని ఉంచున్నారు. అంతే, ఇలాగే ఉండి వస్తానంటే అలాగే ఉండిపోయారు ఆయన. అంటే ఏంటి? మనోచంచలత లేదు, స్థిరత్వంగా ఉండిపోయారు. అంటే మనసుని ఆపగలిగినంత జ్ఞాన వైరాగ్యములు ఉన్నాయి కాబట్టే రాజ్యాన్ని ఇవ్వగలిగారు, శరీరాన్ని ఇవ్వగలిగారు. రాజ్యము శరీరానికి అనుసంధానం మనసు కాబట్టి మనసు స్టడీగా ఆగిపోయింది. అలానే ఆయనకి తెలియట్లేదా? నువ్వు ఇప్పుడే ఉండి వస్తాను అంటే అది తెలిసిందిగా. అలాగే ఉన్నారు. అయితే ఇది ఎవరికి ఇచ్చారు? అష్టావక్ర మహామునికి ఇచ్చారు కనుక తన మీద ఇప్పుడు తన యజమాని
అంటే తన మనసు మీద, తన తనువు మీద, తన రాజ్యానికి సంబంధించి తన సర్వస్వం మీద యజమాని అష్టావక్ర మహాముని గనక మళ్ళీ ఆయన చెబితే కానీ మనసును కదపకూడదు అనేటువంటి స్థిర నిర్ణయం ఉంది. అంతే తప్ప ఆయన పిచ్చోడు కాదు అలా ఉండిపోవడానికి. ఇచ్చేశాను కాబట్టి ఇది నాది కాదు, దాని యజమాని వచ్చి కదిపితే అది కదలాలి. మిగిలిన వాళ్ళందరూ వచ్చారు, రాజభట్లు వచ్చారు, మిగిలిన వాళ్ళందరూ వెతికారు, రాజు కనపడతలేదు అంటున్నారు. అక్కడ అష్టావక్ర మహాముని లేడు. రాజు ఏమో అలా నిశ్చలంగా గుర్రాన్ని పట్టుకొని ఒక కాలు ఆ రికాబులో పెట్టి ఉండిపోయాడు. ఆ యాంగిల్ చూసి ఏదో అసలు ఈయన ఏదో చేసేశారు, రాజుకి ఏదో అయిపోయింది, అష్టావక్ర మహాముని ఏదో చేసేసాడు అనుకున్నారు. అందరూ మళ్ళీ ఆయన ఎత్తుకొని రాజ్యానికి తీసుకుపోయారు. అష్టావక్ర మహాముని వెతికి తీసుకొచ్చారు. అయ్యా ఏం చేసేశారు మా రాజునని అడిగారు. 2 రోజుల పాటు అసలు ఆయన ఎవరితో ఏం మాట్లాడలేదు, ఎవరికి సమాధానం చెప్పలేదు, అన్నాలు తినలేదు, ఏమీ చేయలేదు. అలా 2 రోజులు మౌనంగా ప్రశాంతంగా ఉన్నాడు. తినమన్నా తినలేదు. ఎందుకని తినలేదు? ఆయనకి తెలియట్లేదా? అన్నీ తెలుస్తున్నాయి, ఆయనకి తెలుస్తుంది అన్నీ. మామూలు మనకు తెలిసినట్టు అన్నీ తెలుస్తున్నాయి. కానీ ఈ మనసు మీద నేను అధిపతిని కాదు, ఈ శరీరం మీద నేను అధిపతిని కాదు, ఈ రాజ్యం మీద నేను అధిపతిని కాదు, ఇది అష్టావక్ర మహామునికి ఇచ్చేశాను. కాబట్టి నాకు తెలిసినా ఏం చేసినా నేను ఎప్పుడైతే దీనికి యజమానిని కాదో స్పందించే హక్కు నాకు లేదు అని ఉండగలిగినటువంటి సమర్థత ఆయనకు వచ్చింది. ఇది అప్పుడు ఆత్మజ్ఞానం అర్థమవుతుంది, ఆత్మజ్ఞానం అనుభూతి చెందగలుగుతారు. అది దాన్ని ముందు మనం సాధించుకోవాలి. సాధించుకోవాలంటే ఎవడో కనపడినోడి కల్లా ఇచ్చేద్దాం అనుకోబాకండి. మీరు ఇస్తే పుచ్చుకునేవాడు నిజమైన గురువే కాదు. ఎందుకు కాదో ఇప్పుడు వినండి. అష్టావక్ర మహాముని తిరిగి వచ్చారు, బట్టలంతా వెతికి ఆయన్ని పట్టుకొచ్చారు. వచ్చినాక ఏం చేసేసారు మా రాజునని అడిగితే ఆయన చెప్పారు, అయ్యా రాజా నిన్ను నేనేమన్నా చేశానా అని అడిగారు. అప్పుడు మాట్లాడాడు ఆయన 2 రోజుల తర్వాత, అయ్యా మీరు నన్ను ఏమీ చేయలేదు. మరేంటి వీళ్ళంతా ఏదో చేసామంటున్నారని. లేదు, నేను నా తనువుని మనసుని రాజ్యాన్ని మీకు ఇచ్చేశాను. అలాంటప్పుడు నేను వీళ్ళు చెప్తున్నాయని నాకు వినపడుతున్నాయి, నాకు తెలుస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి, కానీ నా మీద నాకు అధికారం లేదు కదా, నేను అని అసలు అనుకోవడం అధికారమే నాకు లేదు కదా, అది మీకు ఇచ్చేసాను కదా, మీరు చెప్పినట్టు నేను నడుచుకోవాలి అంతే. ఇప్పుడు అందుకని నేను మాట్లాడలేదు. నాకు మీద ఎవరికే అధికారం లేదు, మీకే అధికారం ఉంది, ఎందుకంటే మీకు ఇచ్చాను కాబట్టి. అప్పుడు మీరు గమనించండి, నిజమైన గురువులు మహాత్ములు ఎలా ఉంటారో ఇక్కడ మళ్ళీ చూపించారు. మీరు మోసపోకూడదని చెప్పారు. ఇవన్నీ గ్రంథాలు రచించింది మన కోసమే, మనం ఎక్కడ మోసపోకుండా ఎటువంటి గురువులను అనుసరించాలో కూడా చెప్పారు, ఎటువంటి మహాత్ములను అనుసరించాలో. వెంటనే అష్టావక్ర మహాముని అన్నారు, అయ్యా నీ రాజ్యం నాకు ఇచ్చేసానన్నావు, నీ మనసు నాకు ఇచ్చేసానన్నావు, నీ తనువు నాకు ఇచ్చేసానన్నావు, ఓకే నేను అన్ని స్వీకరించాను. నువ్వు ఈ అర్హతలో నీ అర్హతను చక్కగా చూపించావు కాబట్టి నీకు ఇప్పుడు ఆత్మజ్ఞాన బోధ నేను తప్పకుండా చేస్తాను. నువ్వేం అడుగు నేను చెప్తాను, నేను బోధిస్తాను, నాకు అది తెలుసు, నేను ఆత్మానుభూతిని పొందాను, ఆత్మసాక్షాత్కార అనుభవం నాకు అయ్యింది, నేను నీకు దాన్ని చక్కగా బోధిస్తాను, నువ్వు కూడా పొందు. కానీ నువ్వు దీనికి ముందు చేయాల్సింది ఏంటంటే, నీ రాజ్యం మొత్తం నాకు ఇచ్చేసానన్నావు కదా, రాజ్యానికి ఓ రాజు ఉండాలి కదా, మరి రాజ్యం రాజు లేకపోతే పరిపాలన సాగదు కదా, నువ్వు చక్రవర్తివి కదా, ఇంతకు ముందు వల్లనే నీ రాజ్యాన్ని నువ్వే పరిపాలించుకో. అయితే నాకు ఇచ్చేసానన్నావు కదా, మా గురువు గారి రాజ్యం అష్టావక్ర మహాముని రాజ్యం అని ఇంతకు ముందు ఎలా పరిపాలించావు అలా పరిపాలించుకో. అలాగే నీ శరీరం నీ మనసు నాకు ఇచ్చేసానన్నావు కదా, ఇంతకు ముందు ఎలా జీవించావో మొత్తం అలాగే జీవించు, ఊరికినే అనుకో నావని, అష్టావక్ర మహాముని ఇవి అని, మొత్తం ఇంతకు ముందు ఎలా ఉన్నావో అలాగే జీవించన్నారు. ఏమన్నా ముట్టుకున్నారైనా, ఏమన్నా తీసుకున్నారైనా? అలా తీసుకునేవాడు నీకు ఎప్పటికీ ఆత్మజ్ఞానాన్ని అయితే అందించలేడు. ఇంకేమన్నా నీకు ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు ఏమన్నా దేవచారులు ఏమైనా పెద్ద సంస్థలు పెట్టి నీకు పోస్టులు ఇవ్వచ్చు, పెద్ద పెద్ద నీ బొమ్మలు వాళ్ళ పక్కన వేసుకొని ప్రచారం చేయొచ్చు, నిన్ను పబ్లిసిటీ చేయొచ్చు, నిన్ను వాళ్ళు సెలబ్రిటీలే నిన్ను ఒక సెలబ్రిటీని చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు, రకరకాల వ్యాపారాలు చేసి అందులో నిన్ను భాగస్వాములను చేసుకోవచ్చు, నిన్ను కూడా పెద్దోడిని చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం స్వాములందరికీ వ్యాపారాలు ఉన్నాయి, బోల్డ్ మందికి, అందరినీ కాదు కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు. మంచోళ్ళు మహానుభావులు ఎప్పుడు ఉంటారుగా, అలానే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు చెడ్డోళ్ళు అని అసలు అంటారు. నేను ఆ డబ్బులు తెచ్చి ప్రజలకే ఖర్చు పెడతా ఉంటుంటారు. ఏం చేసుకుంటాడు ఎవడైనా? ఎంత సంపాదించిన ఏం చేస్తారు? ఇక్కడ వదిలిపెట్టిపోవటమేగా. విషయానికి చెబుతున్నా, నిజమైన ఆత్మజ్ఞాన గురువు ఎవరుంటారు, ఎవరు నిజమైన ఆత్మజ్ఞానాన్ని అసలు చెప్పగలుగుతారు అంటే, తన అవసరాలకి నిన్ను వాడుకోని వాడు, తనకంటూ అసలు సొంత అవసరాలు లేనివాడు, తనకంటూ సొంత కోరికలు లేనివాడు. ఏ కోరిక ఉండకూడదు. ఈ మతం నాది, ఈ దైవం నాది, నేను దీన్ని ప్రచారం చేస్తా, ఈ మతాన్ని ప్రచారం చేస్తా, దీన్ని అభివృద్ధి చేస్తా, దాన్ని అభివృద్ధి చేస్తా. ఏంటి అభివృద్ధి చేసేది? అనంత ఆత్మజ్ఞానంలో విశ్వం అంతా ఒకటే.
నాది నీది భేదమే లేదు అసలు. నా మనసు నీకు ఇచ్చేశాను, నా తనువు నీకు ఇచ్చేశానంటే ఆత్మజ్ఞానం తెలియనటువంటి జనక మహారాజే మెదలకుండా నిశ్చలంగా ఉండిపోయాడు. మళ్ళీ ఆయన చెబితే తప్ప నేను మాట్లాడినని. అలాంటిది ఆత్మానుభూతి పొందటం అంటే ఏంటి? యావత్ విశ్వము, మొత్తం విశ్వము, సృష్టి అంతా నేనే అన్న భావన కలుగుతుంది. భేదభావన ఎక్కడ ఉంటుంది? ఎవరిని ఉద్ధరిస్తావు? ఎవడు నీకంటే తక్కువడు, ఎవడు నీకంటే ఎక్కువడు ఎలా తెలుస్తుంది? అసలు ఆ భావనే పుట్టదు. అందుకని ఆత్మజ్ఞాన మహానుభావులు ఇలా ఉంటారు. వాళ్ళు నీ నుంచి ఏం ఆశించరు. శరీరం ఉంది కాబట్టి అదేంత తిని మలమూత్ర విసర్జనలు శారీరక అవసరాలు కనుక, ప్రకృతి ధర్మాలు కనుక అవి చేసుకుంటారు తప్ప ఇంకొక ఆలోచనే వాళ్ళకి పుట్టదు. ఏదో నువ్వు అడిగితే చెబుతారు అంతే. దేహపరంగా వాళ్ళు దేన్ని తీసుకోరు. ఇప్పుడు ఆయన రాజ్యం ఇచ్చానన్నాడు, తీసుకున్నారా? తీసుకోరు. అసలు వాళ్ళకి అవసరం ఉండదు. ఏదో చిన్న గోచి పెట్టుకొని అలా తిరుగుతూ ఉంటారు. ఏదో దాహం వేస్తే నీళ్లు తాగుతారు, ఆకలి వేస్తే ఇంత భిక్షాన్నం తెచ్చుకుంటారు, తింటారు, పడుకుంటారు. నిద్ర వస్తే చెట్టు కింద పుట్ట కింద నిద్రపోతారు అంతే. అంతకు మించి ఏ కోరికలు వాళ్ళకు ఉండవు. ఏ కోరికలున్నా వాళ్ళు ఆత్మజ్ఞాన మార్గ బోధకులు కాదు, ఆ మార్గ గురువులు కాదు. మిగిలిన వాళ్ళు చాలా రకాల గురువులు ఉండొచ్చు. ఇక్కడ దానికి ఏమైనా చెప్పుకుందాం, ఆ గురువుల గురించి కూడా చెప్పుకుందాం. ఎన్ని రకాల గురువులు ఉన్నారు ఇక్కడ ఈ ప్రపంచంలో, వాళ్ళు ఎటువంటి బోధలు చేస్తారు అనేటువంటిది గురుగీత అనే దాంట్లో ఉంది. ఆ గురుగీత అనేటువంటి పుస్తకాన్ని కూడా చెప్పుకుందాం ఎప్పుడైనా సమయాన్ని బట్టి. అందులో అన్ని వివరించారు. ఇక్కడ మహానుభావులు చెప్పందే లేదండి, మనమే తెలుసుకోవట్లేదు. అందరి గురువుల్ని అసలు అనుసరించకూడదు, నిషిద్ధ గురువులని కూడా ఉన్నారు. వాళ్ళని అనుసరించకూడదని కూడా చెప్పారు. గురుగీత అనేటువంటి అద్భుతమైన గ్రంథం రచించారు. ఎందుకని ఎవరు పడితే వాళ్ళు గురువులు అని బోర్డులు పెట్టుకొని, ఎవరు పడితే వాళ్ళు మహానుభావులు అని వాళ్ళ కాళ్లే సర్టిఫికెట్లు ఇచ్చుకొని, వాళ్ళ కాళ్లే బిరుదులు ఇచ్చుకొని, వాళ్ళ కాళ్లే కిరీటాలు పెట్టుకొని, వాళ్ళ కాళ్లే రకరకాల గురువులు పేర్లు పెట్టేసుకొని వాళ్ళే ప్రకటింపజేసేసుకుంటే సామాన్య ప్రజలు పాపం నమ్మి వెళ్ళిపోతుంటారు. కాదు, ఎటువంటి వాళ్ళని నమ్మాలి, ఎటువంటి వాళ్ళని నమ్మకూడదు, ఎన్ని రకాలుగా గురువులు ఉంటారు, ఎన్ని రకాలుగా ప్రజల్ని వాళ్ళు నడిపిస్తూ ఉంటారు, అందులో ఎవరిని అనుసరించవచ్చు, ఎవరిని అనుసరించకూడదనే విషయాలు మొత్తం కూడా చెప్పబడినాయి. అవన్నీ ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మొదలుపెట్టినవే చాలా ఉన్నాయి. అలాగాక రోజువారీ చాలా ప్రశ్నలు మన వాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఇటు పక్కన ప్రశ్నలకి చెప్పుకోవాలి, ఇటు ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోవాలి. అలాగే మొదలుపెట్టినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ పూర్తి చేసుకుంటూ అలా కాలం ఉంటే, భగవంతుడు ఆయుష్ ఇస్తే ఆ ఆయుష్ ఇచ్చిన కాలం అలా నిదానంగా మంచి విషయాలు చెప్పుకుంటూ వెళ్దాం. అనేక గ్రంథాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా ప్రశ్నలు అంటే ఈ శీర్షికలు వింటూ సోదరులు అడిగినటువంటి, అంటే సోదరీమణులు అడిగినటువంటి ప్రశ్నలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి వాటిని చెబుతున్నా. ఎందుకని వాటికి చెబుతున్నానంటే, ఇప్పుడు ఈ గ్రంథాలు ఏవైనా ఉన్నాయనుకోండి, అనేక గ్రంథాలు ఉన్నాయి, ఆత్మజ్ఞాన గ్రంథాలు. కానీ అనేక గ్రంథాలకి అనేక మంది మహాత్ములు అనేక రకాల వ్యాఖ్యానాలు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. ఇప్పుడు నాబోటుడు వచ్చి కొత్తగా చెప్పక్కర్లా. నేను చెప్పగలిగిన సామాన్య పరిభాషలో కంటే నాకంటే 100 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు బాగా అద్భుతంగా చెప్పగలిగినటువంటి సంస్కృత పండితులు, మహానుభావులు, మహామహితాత్ములు ఎంతో మంది వ్యాఖ్యానాలు చెప్పారు. ఏదో నేను కూడా ఇందులోకి వచ్చాను కనుక కాలక్షేపానికి నేను చెప్పే ప్రయత్నమే తప్ప, నేను చెప్పిన దానికంటే చాలా అద్భుతంగా చెప్పారు మహాత్ములు. కాబట్టి ఈ గ్రంథాలన్నీ మీరు చదువుకోవచ్చు. అయితే చెబుతాను, అవి కూడా ఎప్పుడన్నా వీలుని బట్టి చెబుతాను కొంచెం ఖాళీ దొరికినప్పుడు. కానీ ప్రశ్నలకు ఎక్కువగా ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చి చెబుతున్నాను అంటే, ప్రశ్నలు వేసేవాళ్ళు అప్పటి వాళ్ళ మానసిక పరిస్థితిలో వాళ్ళు ఆ మార్గంలో సాగుతున్నప్పుడు వాళ్ళకి కలిగిన సందేహాలను అడుగుతారు. ఆ సందేహాలు తీర్చుకుంటూ వెళ్తే ఎంతోమందికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆ సందేహం నడకలో వచ్చింది. అది ఎవరి స్థితిలో వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు, ఆ నడకలో ఉన్నప్పుడు, సాగుతున్నప్పుడు వచ్చిన సందేహం అది. అందుకని సందేహాలు తీర్చుకుంటే ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అందుకని సందేహాలకు మొదట ప్రాధాన్యతనిస్తాను. తర్వాత ఈ గ్రంథాలు చెప్పుకుందాం. గ్రంథాలు చెప్పుకోవటానికి ఎప్పుడూ కూడా ప్రాధాన్యత తక్కువ ఇస్తాను. దానికి కారణం ఏంటి అంటే, ఎంతో మంది మహాపండితులు, సంస్కృత పండితులు, నాకు అసలు సంస్కృతం రాదు, దాన్ని తెలుగులో చదువుకొని, తెలుగు లిపిలో ఉన్న పుస్తకాలు కొనుక్కొని, తెలుగు లిపిలో దాన్ని చదువుకొని, దానికి వాళ్ళు చెప్పిన అర్థాలు చదువుకొని, దాన్ని నాకు తోచిన భాషలో చదువుతున్నా. నేను చెప్పినా చెప్పకపోయినా ఆ పుస్తకం కొనుక్కొని మీరు చదివేసుకోవచ్చు. లేదా యూట్యూబ్లో ఎంతో మంది మహాత్ములు ఇదే విషయాల మీద చెప్పారు. అష్టావక్ర మహాగీత మీద అన్ని భాషల్లో కొన్ని 100,000 మంది చెప్పారు. ఇప్పుడు నేనేం కొత్తగా చెప్పక్కర్లా. నేను కూడా అవన్నీ ఎప్పటి నుంచో, సంవత్సరాల నుంచి వింటున్నాను.
కాబట్టి ప్రశ్నలకు ప్రాధాన్యత ఇస్తాను. ప్రశ్నలు ఎప్పుడైనా తగ్గినప్పుడు కొంత ఇవి కూడా మహాత్ములు చెప్పిన విషయాలు కూడా నాకు మననం అవుతాయి, మీకు మననం అవుతాయి. ప్లస్ ఆత్మజ్ఞానంలో మహాత్ములు ఇలా చెప్పారు అనేటువంటి విషయం చదవని వాళ్ళకి, ఓన్లీ శీర్షికలు వింటూ ప్రశ్నలు వింటూ వెళ్లే వాళ్ళకి, లేదు ఆత్మజ్ఞానంలో ఇలా చెప్పబడింది, అసలు ఆత్మజ్ఞాన అర్హత ఇది, ఆత్మజ్ఞాన విద్యది, ఆత్మజ్ఞాన చదువు ఇలా ఉంటది, ఆత్మజ్ఞానానికి సంబంధించిన మన స్వీయ చదువు ఎలా ఉంటది, ఇక్కడ మహిమలు ఉండవు, మాయలు ఉండవు, ఇట్లా గురువు ఈ మార్గపు గురువులు ఎలా ఉంటారు, ఈ మార్గపు శిష్యులు ఎలా ఉంటారు అనేటువంటిది మనకు తెలియాలి. ఇది పూర్వకాలం నుంచి, పురాతన కాలం నుంచి అనాదిగా ఇలా వస్తున్నది అని మీకు తెలియాలి. కాబట్టి కొన్ని గ్రంథాలు అక్కడక్కడ తీసుకొని చెబుతాను. ఎందుకంటే నా సొంత పైత్యం కాదు ఇది, పూర్వపు ఋషులు, మహాత్ములు, మునులు, యోగులు అప్పటి నుంచి అందించింది ఇదని మీకు అర్థం అవటం కోసం. కాబట్టి ఇవి చెప్పుకుందాం. ఎక్కువగా ప్రశ్నలు, సందేహాలకే ప్రాధాన్యత ఇస్తాను. ఓకే, ఇప్పుడు జనక మహారాజు యొక్క అర్హతను మనం చెప్పుకున్నాం, మనసును కూడా ఆపేయగలిగారు. అలాగే గురువు యొక్క అర్హతని చెప్పుకున్నాం, ఆయన ఏమిచ్చినా అసలు నేను పుచ్చుకోలే, మొత్తం నీకై తిరిగి ఇచ్చేసాను, ఊరికనే భావ మార్పు మా గురువు గారే అనుకొని చేసుకుంటూ వెళ్ళిపో అన్నాడు అంతే. ఆయన ఏ గోచీతో వచ్చారో ఆ గోచీతోనే కూర్చున్నారు ఆయన ఈయనకి బోధ చేయటానికి. సరే, అలా బోధ మొదలైంది. ఎందుకంటే ఆయనకు అర్హత ఉంది, తనువుని మనస్సుని మొత్తం రాజ్యాన్ని ఇవ్వగలిగారు. మళ్ళీ చెప్పాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రాజ్యం అంటే ఏంటి, సంపదలు, శరీరం అంటే ఏంటి, నేను, నా శరీరము, నా శరీరానికి నాకు సంబంధించిన వాటికి మధ్యలో ఉండేది ఏంటి, మనసు. అవి నావి అని చెప్పేది ఎవరు, నన్ను నేను అని, అవన్నీ నావి అని చెప్పేది ఎవరు, మనసే. మనసే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయము. మనసే ఇవన్నీ నావని చెబుతుంది, మనసే బయట ప్రపంచాన్ని చూపిస్తుంది, మనసే నేనని చెబుతుంది. నేను, నాది, నావి, నాకు భిన్నమైనవి, ఇవి నా సొంతమైనవి అని చెబుతుంది మొత్తం మనసే. కాబట్టి ఆ మనసును కూడా ఆయన జ్ఞాన వైరాగ్యములతో ఆపగలిగినటువంటి అద్భుతమైనటువంటి వాడు జనక మహారాజు. కనుక ఆయనకు ఆత్మజ్ఞానం చెప్పే ప్రయత్నం అష్టావక్ర మహాముని చేశారు. కనుక మనం కొంచెం కొంచెంగా మనం కూడా సంపదల పట్ల, శరీరం పట్ల, మనసు పట్ల ఒక అవగాహన కలిగించుకుంటూ ఎంత అవసరమో అంత అన్నింటినీ అదుపు చేసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగానే మనం అసలు ఇవి కూడా చెప్పుకుంటున్నాం. అయితే ఆ ప్రయత్నం కూడా చేసుకోవాలి, ఊరికి విని ఊరుకుంటే కాదు. అందుకని ఎప్పుడు కూడా మనను మనం పరిశీలించుకోవడం, మనను మనం గమనించుకోవడం, మనను మనం సరిదిద్దుకోవడం అనేటువంటి, అంటే మనను మనం సంస్కరించుకోవడం అనేటువంటి సాధన నిత్యం 24 గంటలు గుర్తుండాలి మనకి. ఆ గుర్తుండటమే ఆధ్యాత్మికం, ఆ గుర్తుండటమే ఆత్మజ్ఞానం, ఆ గుర్తుండటమే సాధన. అలా చూసుకోవటమే సాధన, అలా మనం సంస్కరించుకోవటమే మన సాధన ప్రక్రియ. దీనికి ఎవరితో పని ఉంది, నీతో నీకు పని అంతే. ఎవరితో పని లేదు అసలు, నువ్వు నీతో నీకు పని. నీ లోపల ఇది మొత్తం, బయట కూడా కాదు. ప్రతి మనిషికి తన లోపల, నాకు నా లోపల అంతే. మిగిలిన మామూలు సాధారణ జీవితం చక్కగా గడుపుకోండి. కుటుంబ జీవితం, మీ ధన సంపాదనలు అన్ని జాగ్రత్తగా చూసుకోండి, వాటిని అసలు అశ్రద్ధ చేయకండి. ఇప్పుడు 2వ శ్లోకం జనక మహారాజు మళ్ళీ చెబుతున్నారు. మొదటి శ్లోకం చెప్పుకున్నాం, మొదటి శ్లోకం అయిపోయింది. 2వ శ్లోకం ఏంటంటే జనక మహారాజు ఏం చెబుతున్నారు 2వ శ్లోకంలో అంటే, అసలు మొదటి అధ్యాయంలో జనక మహారాజుకి మహర్షి బోధ చేశారు. అష్టావక్ర మహర్షి బోధ చేశారు. ఆయన బోధ చేసి మొత్తం విషయాలను వివరించారు. వివరించినాక ఆయనకి ఏమర్థమైంది అన్న విషయాన్ని జనక మహారాజు చక్కగా తనకు అర్థమైన విషయాన్ని ఆయన చెబుతున్నారు ఇప్పుడు. అంటే ఇంతకు ముందు అష్టావక్ర మహాముని చెప్పినటువంటి మొదటి అధ్యాయానికి ఆత్మానుభవ ఉపదేశము అని పేరు పెట్టారు అష్టావక్ర మహాగీతలో. అంటే ఆత్మానుభవం ఎలా ఉంటుంది అనేటువంటి ఉపదేశం, అంటే బోధ చేశారు ఆయన. ఇప్పుడు ఇదేంటంటే ఆత్మానుభవ ఉల్లాసము. ఆత్మానుభవం అర్థమైన వ్యక్తికి ఉండేటువంటి స్థితిని తెలియజేస్తున్నారు. ఎవరు? మన జనక మహారాజు. మొదటి శ్లోకంలో ఏం చెప్పారంటే ఆయన, ఆహా ఏంటి ఎంత ఆశ్చర్యం, నా అదృష్టవశం చేత, మీ బోధ చేత, ఈ ఆత్మానుభవం వలన ఇప్పుడు నేను అన్ని ఉపాధులు నావే, సర్వము నేనే అనేటువంటి భావాన్ని పొందాను. అంటే ఈ ఉపాధుల భేదాన్ని కోల్పోయాను, ఏకత్వ భావాన్ని పొందాను.
సర్వ వికారాలు నశించిపోయినాయి. ఈ మాయాంధకారం అంతా తొలగిపోయిందంటే వేరు భావన పోయింది. నేను స్వప్రకాశ చిద్రూపుడను అంటే నేను స్వప్రకాశుడను, అనంత ఆత్మశక్తి స్వరూపుడును నేనే అనేటువంటి భావన కలిగింది. విభేద భావనలు పోయినాయి. ఈ గురూపదేశం అంటే ఈ అష్టావక్ర మహాముని ఈ బోధ చెయ్యకముందు దేహం అంటే ఈ శరీరం ఎలాంటిది, ఆత్మ అలాంటిది అని అటు ప్రపంచాన్ని ఇటు నా శరీరాన్ని చూసి వివేకము లేనివాడినై అంటే అజ్ఞానంలో మోహవశుడినై ఉండేవాడిని. అంటే ఇంద్రియ కోరికల కోసం ఇది నాది, అది నాది కాదు, ఇది కావాలి, ఇది అక్కర్లేదు, ఇటువంటి బంధాల మధ్యలో మోహంతో ఉండేవాడిని. ఇప్పుడు నాకు ఈ మోహబంధాలన్నీ పోయి నేను అనంతాత్మస్వరూపుడును, ఇది కేవలము శరీరమునకు సంబంధించినటువంటి భావాలు మాత్రమే, పరిమిత భావాలు అనేటువంటి ఆ పరిమిత భావస్థితి నుంచి అనంత ఆత్మానుభవం కలిగింది అని మొదటి శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు రెండవ శ్లోకం చెబుతున్నారని. రెండవ శ్లోకంలో తన అనుభవాన్ని అష్టావక్ర మహామునికే చెబుతున్నారని. ఇది రెండు ఈ మొత్తం జరుగుతుంది ఎక్కడ? అష్టావక్ర మహామునికి జనక మహారాజుకి మధ్యలో మాత్రం, ఇంకా మూడో వ్యక్తి లేడు అక్కడ. ఇప్పుడు రెండవ శ్లోకంలో తన అభిప్రాయాన్ని అంటే తనకు కలిగిన అనుభవాన్ని, తనకు కలిగినటువంటి ఆత్మానుభవ ఉల్లాస ఉత్సాహాన్ని, అంటే ఒక అనుభవం కలిగినప్పుడు చూడండి మనకు ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అది నాకు ఇలా అనుభవం ఎలా అనిపిస్తుంది, ఇలా కలిగిందని చెబుతామే, అది చెబుతున్నారు. ఇప్పుడు రెండో శ్లోకం ఏంటంటే యథా ప్రకాశయాం ఏకః అంటే యథా ప్రకాశయాం ఏకః దేహం ఏనం తథా జగత్, దేహం మేనం తథా జగత్ అతో మమ జగత్సర్వం అథవా న కించనః. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే రెండు విరుద్ధ విషయాలు ఉంటాయి ఇందులో. యథా ఏ విధముగా అయితే, యథా ప్రకాశయామ్యేకః, ప్రకాశయం ఏకః ఏంటది? దేహం ఏన తదా జగత్. జగత్ అంటే జగత్తు, దేహం అంటే నా శరీరము. అంటే ఇక్కడ ఆయన ఏం చెబుతున్నారంటే నా శరీరము కనపడుతున్న జగత్తు ప్రపంచం ఏముందో దాన్ని నేనే ప్రకాశింపజేస్తున్నాను. ప్రకాశింపజేయటం ఏంటంటే ప్రకాశం అనగానే మనకు సూర్యుడు వెలుగేదో పడిపోయినట్టు కనపడుతుంది. సూర్యుడు వెలుగొచ్చి భూమి మీద పడి భూమిని అంతా ప్రకాశింపజేస్తున్నట్టు, లేదా గదిలో లైట్ అయ్యంగానే లైటు చీకటిని పోగొట్టి గది అంతా ప్రకాశింపజేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు వరకు జరిగిన దాన్ని బట్టి ఇప్పుడు మనం కూడా ఉన్నాం. నేను ఈ శరీరం అనుకుంటున్నాం, నాకు ఈ మనసు అనుకుంటున్నాం, ఇవి నావి, ఇది నాది, ఇది నా వాళ్ళు అనుకుంటున్నాం. ఈ అనుకునేటువంటి భావం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు కళ్ళు మూసుకొని ఒకసారి ఏమి చూడకుండా నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి భావం ఎక్కడ పడుతుంది? ఇదంతా నాదని ప్రకాశింపజేస్తుంది ఎవరో? నా లోపల నా జ్ఞానం దాన్ని ప్రకాశింపజేస్తుంది. మీరు చూసుకోండి. అలాగే కళ్ళు తెరిచి చూశాను, యావత్ విశ్వము కనబడుతుంది. చెట్టు, పుట్ట, గుట్ట, సముద్రం, నీళ్లు, నది, మనుషులు, జంతువులు, ఇవంతా సృష్టి ఉందే అని నాకు తెలుస్తుంది. నేను చూస్తున్నాను. అంటే ఇప్పుడు తెలుస్తుంది ఎవరికి? నాకు. చూస్తుంది ఎవరు? నేను. కాబట్టి అటు జగత్తును ప్రకాశింపజేస్తుంది ఎవరు? నా జ్ఞానమే. అది ఉందే అని తెలుసుకుంటుంది నా జ్ఞానమే. నేనున్నాను, నాది ఉంది, నా వాళ్ళు ఉన్నారని తెలుసుకుంటుంది నా జ్ఞానమే. నా చుట్టూ ఎంత అనంత విశ్వం ఉంది అనేది తెలుసుకుంటుంది నా జ్ఞానమే. ఆ జ్ఞాన ప్రకాశము ఇదంతా, ఆ జ్ఞాన ప్రకాశం వలన ఇదంతా తెలుసుకుంటున్నాను. నాకు అర్థమవుతుంది. చూసుకోండి ఒకసారి. అదేంటండి జ్ఞాన ప్రకాశం వలన అర్థం అవడం ఏంటి? మనం ఇప్పుడు బయట ప్రపంచం లేదంటే మాయమైపోద్దా? ప్రపంచం ఉంటుంది కదా, నేను లేనంటే నేను మాయమైపోతానా ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా పుట్టొచ్చు. తప్పు లేదు, అన్ని రకాల ప్రశ్నలు పుట్టాలి. ఇప్పుడు మనం నిద్రపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. నేనున్నానన్న భావన మీకుందా? అలాగే గాఢ నిద్రలో ప్రపంచం ఉందన్న భావన మీకుందా?
మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఆ భావన? మెలకువ వచ్చినప్పుడు. మెలకువ రాగానే నేనున్నాను, నా ఉన్నవి, నాకు సంబంధించిన నేను, నాది, నా వాళ్ళు అన్నీ ఉంది, నా చుట్టూ అనంత విశ్వం ఉంది. అంటే ఇప్పుడు నిద్ర ఏం చెబుతుంది? మెలకువలో నేనే ప్రకాశింపజేసుకుంటున్నా, నిద్రలో నా ప్రకాశం అణిగిపోతుంది. ఇప్పుడు బయట ఉన్నదన్న సృష్టి ఉన్నది అనేది మెలకువలో ప్రకాశింపబడుతుంది, నాకు నిద్రలో లేదు. అలాగే నేనున్నానన్న భావన కూడా మెలకువలోనే ప్రకాశింపబడుతుంది, నాకు తెలుస్తుంది. ప్రకాశింపబడుతుంది అంటే తెలుస్తుంది, ఉన్నదని తెలుస్తుంది. అక్కడ ప్రకాశము అంటే అది. అయితే ఇది ఎలా తెలుస్తుంది? మెలకువలో నా జ్ఞానం చేత. మెలకువలో జ్ఞానం ఏంటి? నిద్రలో జ్ఞానం లేదా అంటే లేదు. నిద్రలో నేనన్న ఎరుక కూడా లేదు. ఇప్పుడు ఆ నేనన్న ఎరుక మెలకువలో వచ్చి నేను, నాది, నా వాళ్ళు అంటున్నామే, చుట్టూ ప్రపంచం ఉంది, సృష్టి ఉంది అంటున్నామే, ఆ జ్ఞాన ప్రకాశమే మనసు. తను గ్రహించిన విషయాలన్నింటినీ లోపల పెట్టుకుంది. ఆ జ్ఞాన ప్రకాశాన్ని మనసుని పిలుస్తున్నాం. అది ఎప్పుడైంది? ఇప్పుడు నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏమైంది? శరీరం నిద్రపోయింది, మనసు కూడా నిద్రపోయింది. మనసు నిద్రపోకముందు మనకు అనేక కళలు వచ్చినాయి. కళల్లో యథాతథంగా నిజంగా ప్రపంచం అంతా ఉంది, ఆ కళలో నేను ఉన్నాను, అన్ని జరుగుతున్నాయి. మెలకువలో నేను ఎలా సుఖ దుఃఖ భయాదులను అనుభవిస్తానో అవన్నీ అనుభవిస్తున్నాను. అక్కడ కళలో అవన్నీ జరుగుతున్నాయి, కానీ శరీరం నిద్రపోయింది. మరి కళలో అక్కడ ప్రకాశం ఏంటది? కళలో ఇంత సృష్టి ఎలా ఉంది? కళలో ఇంత సృష్టిని, ఇంత ప్రపంచాన్ని, నన్ను, నా పనులను, మొత్తం మెలకువలో జరుగుతున్న విశ్వాన్నంతా స్వప్నంలో ప్రకాశింపజేసింది ఏంటి? నా మనసు అనే జ్ఞాన ప్రకాశము. నేను నాలో ఉన్నటువంటి ఈ శరీర సంబంధిత ఇంద్రియముల చేత గ్రహించిన విషయాలన్నీ, జ్ఞానం అంటే తెలియుట అంతే, అజ్ఞానం అంటే తెలియకపోవటం. అంటే నాకు తెలిసినవన్నీ మనసుగా అయిపోయినాయి, నేను గ్రహించినవన్నీ మనసుగా అయిపోయినాయి, మనసుగా నా లోపల ఉన్నాయి. మెలకువలో ఉన్నంతసేపు ఈ మనసు అనేటువంటి జ్ఞాన ప్రకాశం ఏదుందో అది నేనున్నానని చెబుతుంది, నాకు అనేక ఉన్నాయని చెబుతుంది. నేను, నాది, నా వాళ్ళు అంటే నేను, నా సంపదలు, నా వాళ్ళు మొత్తాన్ని చెబుతుంది. అలాగే నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూపిస్తుంది, అదే ప్రకాశము. ఇప్పుడు బయట ప్రకాశం ఉంది, బయట సృష్టి ఉంది, నేను నిద్రపోయాను, నేనున్నట్టు నాకు తెలియదు, బయట సృష్టి ఉన్నట్టు నాకు తెలియదు, బయట వెలుగున్నట్టు నాకు తెలియదు, నాకు అసలు స్పృహ లేదు. అప్పుడు ఉన్నట్ట లేనట్ట? నా వరకు ఏమీ లేనట్టు. అక్కడ నేను ఉంటేనే అది ఉన్నట్టు. ఇప్పుడు నేను మరణించాను, సృష్టి ఉందా లేదా? నాకేం సంబంధం దాంతో? నేను జీవించుంటేనే కదా. నిద్ర కూడా అలాంటిది. అంటే ఇది ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నా స్వయం ప్రకాశము చేత నేనున్నానన్నది నాకు తెలుస్తుంది, నా ఉన్నవన్నది నాకు తెలుస్తుంది, నా సంపదలు, నా వాళ్ళు ఉన్నారన్నది నాకు తెలుస్తుంది. దానికి కారణం నా స్వయం ప్రకాశం. నిద్రలో నాకు అది తెలియట్లా. అదే స్వయం ప్రకాశము స్వప్నావస్థలో మొత్తం ప్రపంచాన్ని సృష్టించింది, మొత్తం స్వప్నంలో యథాతథ లోకాన్ని సృష్టించింది. అది నాలోని స్వయం ప్రకాశమే, అది మనోప్రకాశం. అదే ప్రకాశం మెలకు వచ్చినాక నేనున్నాను, నా వాళ్ళు ఉన్నారు, నాదున్నదని చెబుతూ చుట్టూ సృష్టిని చూపిస్తున్నది. అది యథా ప్రకాశయాం ఏకః. ఒకటే, ఆ ఒక్క ప్రకాశమే, ఆ మనోప్రకాశమే, ఆ జ్ఞాన ప్రకాశమే తెలియజేస్తుంది. దేన్ని? దేహం ఏనం తథా జగత్. ఈ జగత్తుని, నా శరీరాన్ని, నేనున్నానన్న భావాన్ని తెలియజేసేది నా స్వప్రకాశమే, నేనే. అతో మమ జగత్సర్వం. ఈ జగత్తంతా నేనే. అతో మమ జగత్సర్వం అంటే ఇక్కడ గమనించాలి. అతో మమ జగత్సర్వం, ఈ జగత్తంతా నేనే. అథవా నా కించన, లేదా అథవా అంటే లేదా, నా కించన అసలు నేను లేను. అయితే ఈ జగత్తంతా నేనే కాదా, అసలు నేను లేను. రెండు కాంట్రా విషయాలు. ఇది దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇందులో పెద్ద విశేషం ఏమి లేదు, కొంచెం మనం దాన్ని అర్థం చేసుకోవాలి అంతే. అంటే అర్థమైన విధానాన్ని చెబుతున్నారు ఆయన, జనక మహర్షి.
మనకు అర్థమయ్యే విధానం ఏంటి, ఆయనకి ఏమర్థమైందో దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చెబుతున్నారు. అసలు ఈ శరీరం ఉంది, ఈ ప్రపంచం ఉంది అని నాకు తెలుస్తున్నదంతా కూడా నా మనోప్రకాశం చేత, నా మనోప్రకాశం ఉండటం వలన, ఇవన్నీ నేను గ్రహించడం వలన, స్వప్నలోకంలోనూ అదంతా నా మనోప్రకాశంతోనే చూపించింది, మెలకువలోనూ అదంతా నా మనోప్రకాశంలోనే చూస్తున్నాను. ఓకే, అది బాగానే ఉంది. ఇప్పుడు అలా చూస్తున్న దానికి కారణమైన ప్రకాశం ఏంటి? నాదే. నేను ఇప్పుడు ఆ ప్రకాశము నాదే అని నా జ్ఞాన ప్రకాశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఇది ప్రకాశింపజేస్తున్న వాడినే నేను, మొత్తం ఆ జగత్తును గాని, నన్ను గాని, నాది గాని, నా సంపదలు గాని, నా వాళ్ళు గాని అన్నింటినీ ప్రకాశింపజేస్తున్న మూలమే నేను అని ఎప్పుడైతే తెలుసుకుంటున్నానో మొత్తం జగత్తంతా నేనే అన్న భావన రూఢిపడిపోతుంది. నాకు భిన్నంగా ఏం లేదు, ఎందుకంటే నా ప్రకాశం లేకపోతే అక్కడ ఏం లేదు. ఇప్పుడు ఆ ప్రకాశం ఏంటి? జ్ఞాన ప్రకాశం. ఆ జ్ఞాన ప్రకాశం దేహపరంగా వచ్చినప్పుడు, ప్రపంచపరంగా వచ్చినప్పుడు, స్వప్నలోకంగా వచ్చినప్పుడు అది మనోప్రకాశం, పరిమితంతో ఉంది అది. అందుకని దేహము నేనే, జగత్తు నేనే అని చెబుతుంది అక్కడ పరిమిత భావనలో. అదే ప్రకాశాన్ని ఆత్మజ్ఞాన తత్వంలో ఈ ఉపదేశాలు విన్న తర్వాత, ఆ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత, ఆ ప్రకాశం యొక్క సంపూర్ణతను గ్రహిస్తే మొత్తం జగత్తంతా నేనే అని తెలుస్తుంది. కనపడే జగత్తంతా నేనే, నాకు భిన్నంగా ఏమీ లేదు. మొత్తం సృష్టి అంతా నేనే, నాకు భిన్నంగా ఇంకోటి లేదు. అథవా ఒకవేళ కాదంటారా, అలా కాదంటారా, నచ కించనగా కించనగా, అసలు నేనే లేను. అయితే కనపడే సృష్టి, ప్రకృతి, జగత్తంతా నేనే. కాదు, ఈ ప్రకృతి, జగత్తు, సృష్టి ఉండదు, ఏదో ఒక రోజుకి నశించిపోతుంది, అన్ని మార్పులు చెందిపోతాయి అనేది ఒకటి ఉందిగా మనకు థియరీ. ఇప్పుడు ఉన్నప్పుడు నువ్వు జగత్తు ఉందంటే జగత్తంతా నేనే. ఇప్పుడు మీరు ఎవరైనా దేహ భాషలోంచి మాట్లాడుతున్నారు, శరీర భాషలోంచి మాట్లాడుతున్నారు, ప్రపంచాన్ని చూసి మాట్లాడుతున్నారు, ప్రపంచం అంతా ఉంది కదా అని మాట్లాడుతున్నారా? అయితే ప్రపంచం మొత్తం నేనే, ఎందుకంటే మొత్తం ఉన్నదంతా ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరణే సృష్టి. కాబట్టి అది నా ప్రకాశమే. నేను చూడకపోతే నిద్రలో అసలు ఈ సృష్టి లేదు, నేనే లేను, నా మనసే లేదు. కానీ నిద్రలో నేనున్నాగా. నిద్రలో నేనున్నా, ఎలా ఉన్నాను నాకు తెలీదు, ఎలా ఉన్నానో తెలీదు. జాగ్రత్తగా రండి. అందుకే ఎలా ఉన్నానో తెలియని స్థితి ఒకటి ఉంది కదా జ్ఞానంలో, అది అనంత ఆత్మశక్తి యొక్క స్థితి. అందుకని అయితే మొత్తం జగత్తుగా నేనున్నాను. ఒకవేళ కాదు, జగత్తుగా లేనంటారా? నిద్రాస్థితిలో నేను లేని స్థితి ఒకటి ఉందిగా, జగత్తు లేని స్థితి, నేను లేని స్థితి, మనసు లేని స్థితి, నేనన్న భావనే లేని స్థితి ఒకటి ఉందిగా. మెలకువలో కూడా అదే స్థితి ఉంది, అనంత ఆత్మశక్తిమయంగా. అందుకని నేను లేను. సృష్టిపరంగా మాట్లాడి, జగత్తు పరంగా మాట్లాడితే అనంత ఆత్మజ్ఞాన తత్వాన్నే తీసుకుంటే సృష్టి అంతా కనపడుతుంది కదా అంటే, కనపడే సృష్టి అంతా నేనే, అనంత ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరణ రూపం అది. అది ఏకమే, ఏకప్రకాశమే. అదంతా భిన్నత్వంగా మనకు అనిపిస్తుంది తప్ప అదంతా ఏకమే, ఏకప్రకాశమే. దానికి ఆధారం ఏక అనంత ఆత్మశక్తే. లేదు, సృష్టిని చూడకపోతే, గాఢ నిద్రా స్థితిలో లాగా నేను సృష్టిని చూడకపోతే, సృష్టి వైపు వెళ్ళకపోతే, ప్యూర్ ఆత్మశక్తి జ్ఞానాన్ని, ఆత్మశక్తి యొక్క ఎరుక భావనలో నాలో నేను గాఢంగా లోతులు వెళ్ళిపోతే అసలు నేను లేనే లేను. ఈ రెండు విరుద్ధాలు కాదు, రెండు కలిపి ఏకసత్యాలు, విరుద్ధాలుగా అనిపించే ఏకసత్యాలు. కళ్ళు తెరిచి జీవన్ముక్తుడిగా ప్రపంచంలో ఉన్నాననుకో, ఏం చెబుతాను? ఈ ప్రపంచం అంతా నేనేం చెబుతాను. ఎవరో వచ్చి అడుగుతారు, ఏమంటే మీరున్నారు, మీరు తింటున్నారు, మీరు తాగుతున్నారు, మీరు పడుకున్నారు, మీరు లెగుస్తున్నారు, మీరు కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, మీకు శరీరం ఉంది అంటే, అవునాయన నా శరీరం ఏంటి? మొత్తం విశ్వం అంతా నేనే, సర్వము నేనే, కనపడే జగత్తంతా నేనే. ఎందుకంటే నీకు జగత్తే తెలుసు కనుక నీకు అలాగే చెప్పాలి. నీకు ఆత్మశక్తి ఎరుకు తెలియదుగా, నువ్వు జీవన్ముక్తుడు కాలేదుగా. కాబట్టి జగత్తంతా నేనే, అది నేర్పాలి ముందు నీకు, నీ నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ వెళ్తే. కాబట్టి జీవన్ముక్తుడిగా ఇప్పుడు నేను ఎలా బ్రతుకుతాను అంటే, శరీర భావనలోకి వచ్చినప్పుడు యావత్ విశ్వము నేనే అన్న భావనలో బతుకుతా, నాకు భిన్నంగా ఏముండదు. కాబట్టి నేను తినేది కూడా తీసి నీకు ఇచ్చేయగలను. త్యాగం అనేది అక్కడ వస్తుంది. అందుకే మహాత్ములు, మహర్షులు అందరూ కూడా జంతువులను కూడా ప్రేమిస్తారు, అసలు దేనికి హాని చేయరు. వాళ్ళు తినేది కూడా తీసి పెట్టేస్తారు.
కొంతమంది మహాత్ములు తింటుంటే వాళ్ళు తింటున్నటువంటి కంచాలలో, వాళ్ళు తింటున్నటువంటి ఇస్తర్లలో, వాళ్ళప్పుడు తింటున్న పదార్థాలలో కుక్కలు పిల్లలు మూతులు పెట్టి ఆ పక్కన తింటుంటే కూడా వాళ్ళకి అసహ్య భావన కలగల. ఏకాత్మ భావన అది. గజానన్ మహారాజ్ అనేటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చరిత్ర ఇప్పుడు నా చిన్నతనంలో చదివాను. ఆయన ఏమైనా ఫంక్షన్లు జరిగి ఇళ్లల్లో పూర్వకాలం ఏంటి ఇస్త్రాకుల్లో తినేవాళ్ళు. ఈ మధ్య మనకు అసలు ఈ కంచాలు గించాలు ఈ సంస్కృతి అంతా ఒక 50 ఏళ్ల నుంచి వచ్చిన సంస్కృతి, ఒక 100 ఏళ్ల నుంచి. ఇస్త్రాకుల్లో తినేవాళ్ళు, అరిటాకుల్లో తినేవాళ్ళు, ఆకుల్లో తినేవాళ్ళు, ఆకులు పారేసేవాళ్ళు. అలా బయట పారేసినటువంటి ఆకులలో మిగిలిపోయిన పదార్థాలు ఆయన ఏరుకు తినేవాళ్ళు. గజానన్ మహారాజ్ అనేటువంటి ఒక అవధూత ఆత్మజ్ఞాన సిద్ధపురుషుడు. ఆయన ఆత్మజ్ఞానానుభూతిని పొందిన జ్ఞాని. ఆయనకేం భేదభావం కలగట్లా. బయట పారేసేవాళ్ళు. ఎక్కడ పెంట కుప్పల మీద, పెంట పోగుల మీద బయట పారేసినటువంటి దాని దగ్గర కూర్చొని, ఈ శరీరం బ్రతకడానికి ఇంత ఆహారమే కదా కావాల్సింది, అసలు ఆ భిక్షాటన ఇళ్ళకి పోవటం కూడా ఎందుకు, ఇదాళ్ళు పారేసినట్లు ఎరుగు తిని కడుపు నిండేదాకా తింటే సరిపోయింది కదా అని అలా తినేవారు ఆయన. ఆయన అలా తింటున్నప్పుడు మీరు గమనించండి, చాలా కుక్కలు పిల్లులు ఇలాంటివన్నీ ఆ పారేసిని తింటా ఉంటాయి. అనేక రకాల పందులు చూడండి వచ్చి ఎరుగు తింటా ఉంటాయి. ఎక్కువగా కుక్కలు ఉంటాయి. ఒకవైపు ఈయన తింటుంటే ఒకవైపు కుక్కలు తింటా ఉండే. అక్కడ వారి చరిత్రలో లిఖించబడింది. ఎప్పుడో చదివాను 25-30 ఏళ్ల క్రితం. అంటే ఏంటి, భేద భావన పోయింది. శరీరం నిలుపుకోవడానికే తప్ప ఇలాగే తినాలి, ఇలాగే ఉండాలి, శుచి శుభ్రత అశుభ్రత, అది కుక్క నేను మనిషిని, ఈ భేదభావన పోయింది ఆయనకి. ఎందుకని, జగత్ సర్వం నేనే అన్న భావన వచ్చింది. మరి ఎందుకు తింటున్నారు? జీవన్ముక్త స్థితిలో శరీరం నిలుపుకోవడానికి శరీరం తెలుస్తుంది, అంతవరకు చేస్తున్నారు. అది ఏం పిచ్చోళ్ళలాగే ఉండరాళ్ళు. ఏకత్వ భావన తెలిసింది, అందుకని భేదభావన పోయింది అంతరంగంలో. అలా భేదభావన పోయి జీవన్ముక్త స్థితిలో మాట్లాడినప్పుడు ఈ ప్రపంచం అంతా నేనే, అతో మమ జగత్ సర్వం, ఈ జగత్తంతా నేనే. అథవా కాదు ఆత్మజ్ఞానం అని ఒకవేళ మనం మాట్లాడుకుంటామా, దేహభావాన్ని వదిలేసి జీవన్ముక్త స్థితిని వదిలేసి నాకు ఇంచిన అసలు నేను లేనే, నేను అనంత సర్వవ్యాపక ఆకాశము వలె ఉన్నాను. ఆకాశంలో ఏముంది, అక్కడ ఏం లేదు, అందుకని నేను లేను. ఈ రెండు కరెక్టే. జీవన్ముక్తుడు మానసిక స్థితి ఇలాగే ఉంటుంది. దేహావసరాలకి దేహ భావనలోకి కాసేపు దిగుతాడు అంతే ఆయన. తర్వాత నేను లేననే భావనలోకి వెళ్ళిపోతాడు ఆయన. సర్వవ్యాపక ఆకాశ తత్వంలోకి వెళ్ళిపోతాడు ఆయన. నేను లేను అనే భావన ఏంటి, నేను అనే భావన పుట్టదు. లేదు కాదు, ఉన్నానని తెలుస్తుంది, ఎరుకుంటుంది. ఇప్పుడు గాఢ నిద్రలో నేనని భావన ఉందా మనకి, కానీ ఉన్నాంగా మనం. అలా సర్వవ్యాపక ఆకాశ స్థితి అలా ఉంటుంది. ఆ స్థితి నాకు అనుభవం అయింది అని చెబుతున్నారు జనక మహారాజు అష్టావక్ర మహామునికి. అయ్యా, నా ప్రకాశం చేతే, అంటే నా ఏక ప్రకాశం చేతే, ప్రకాశాలు మళ్ళీ అనేక రకంగా లేవు, నా ఏక జ్ఞాన మనోప్రకాశం చేతే నేనున్నానని, నా సంపదలు ఉన్నవని, నా వాళ్ళు ఉన్నారని, ఇది నా దేహమని, ఇదంతా నాదని నాకు తెలుస్తుంది. అలాగే బయట ప్రపంచం ఉందని, మొత్తం సృష్టి ఉందని తెలుస్తుంది. ఈ తెలియటానికి కారణభూతమైనదంతా నా స్వప్రకాశమే. ఎలా నా స్వప్రకాశం అంటావా, కళల్లో కూడా జరుగుతుంది. అదే నిద్రపోయినప్పుడు కూడా ఆ స్వప్రకాశం, మనోప్రకాశమే నీకు స్వప్నాలను కలిగిస్తున్నది. కాబట్టి అక్కడ మనసు ఉందనడానికి ఆధారం స్వప్నాలు. అలాగే మెలకువలో కూడా ఇదంతా అలాగే జరుగుతుంది. అది జ్ఞాన మనోప్రకాశం. ఇప్పుడు మనస్సుని పక్కన పెట్టి సంపూర్ణ జ్ఞాన స్థితిలో, అనంతాత్మస్థితిలోకి వచ్చి అసలు ఈ ప్రకాశం ఏదైతే ఉందో జ్ఞాన ప్రకాశం, దాన్ని పూర్ణతత్వంతో చూస్తే నాకు కలిగిన అనుభూతి ఏంటంటే అసలు ఈ జగత్తంతా నేనే, మొత్తం ఈ జగత్తు కనపడేదంతా నేనే, భేదభావం లేదు నాకు. అది కూడా అధిగమిస్తే శరీర భావాన్ని దాటేసి నేను నా లోపలికి, నా అంతరంగంలోకి, లోతుల్లోకి మూలస్థానాల్లోకి వెళ్ళిపోయి నా ప్రాణశక్తిలో కూర్చుంటే అసలు నేను లేను. గాఢ నిద్రలో నేను ఎలా లేను, అలా నేను లేను. ఎందుకనంటే మనోప్రకాశం ఆగిపోయింది, జ్ఞాన ప్రకాశం ఆగిపోయింది, అన్ని ప్రకాశాలు లీనమైపోయినాయి, అనంత ఆత్మశక్తిలో లీనమైపోయినాయి. సర్వవ్యాపక ఆకాశము వలె నిశ్చలంగా నిర్మలంగా ఉన్నానంతే.
నేననే భావన కూడా లేదు. అందుకే నాకించిన అసలు నేను లేను. అయితే సృష్టి మొత్తం అయి ఉన్నాను, లేదా అసలు నేను లేను. లేను అంటే సర్వవ్యాపక ఆకాశము వలె ఉన్నాను. ఆకాశంలో ఏముందంటే లేని స్థితి ఉంది. దీన్ని కొంచెం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇందులో గజిబిజే ఉండదు. కానీ ఆత్మజ్ఞాన అద్భుతాలు ఇలాగే ఉంటాయి. ఆ రెండు స్థితుల్ని ఏక సమయంలో అర్థం చేసుకోగలిగిన వాడే ఆత్మజ్ఞాని అవుతాడు. ఎందుకనంటే ఆత్మజ్ఞాన అనుభవం జీవన్ముక్త స్థితి ఇలాగే ఉంటుంది. జీవన్ముక్తుడి భావన ఎలా ఉంటుంది అంటే నేను లేను, సర్వవ్యాపకంగా ఉన్నదంతా ఒక్కటే. అక్కడ నేను అనే భావన ఉండదు. ఇంకా నేను లేను అంటే నేను లేనని కాదు, నేను అన్న భావన ఉండదు. ఉన్నానన్న ఎరుకుంది. అయితే మొత్తం ఉన్నది నేనైతే ఉన్నానని ఎవరికి చెబుతాను? కాబట్టి జీవం ఉందంతే, సజీవ చైతన్యం ఉంది. అదే గాఢ నిద్ర స్థితిలో జరిగింది. శరీర స్థితిలోకి వచ్చినప్పుడు జీవన్ముక్తుడికి శరీరం ఉందిగా, దానికి అవసరాలు ఉన్నాయిగా. మలమూత్ర విసర్జనలు మనకు చెప్పినట్టే వాళ్ళకు కూడా చెబుతాయి. ఆకలి మనకు చెప్పినట్టే వాళ్ళకు కూడా చెప్పుద్ది. శరీర ధర్మం అది, అదేం మారదు. అప్పుడు శరీర ధర్మంలోకి వచ్చినప్పుడు శరీర ధర్మాలు తీరుస్తూనే యావత్ సృష్టి నేనే అనిపిస్తుంది, భేదభావం అనిపించదు. అందుకని ఆకలేసి, ఒకవేళ ఆకలేసి ఆబగా తింటున్నారు, బాగా ఆకలేసింది ఒక జీవన్ముక్తుడికి, గబగబా తింటున్నాడు. ఆకలితో ఎదురుగుండా కుక్కో పిల్లో మనిషి వచ్చి నుంచున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తాడు తినేమని. ఎందుకంటే నీ ఆకలే నా ఆకలి, ఎవరి ఆకలైనా ఒకటే. నాకు భేదభావం లేదు నాలో, యావత్ విశ్వము ఒకలానే అనిపిస్తుంది నాకు. అది జీవన్ముక్త స్థితి. అలా నిదానంగా దీన్ని అర్థం చేసుకుంటూ ప్రయత్నిద్దాం. ఇదంతా అర్థం అవ్వాలంటే ముందు జనక మహారాజు యొక్క స్థితిని మనం సాధన చేసుకోవాలి. సంపదలు అంటే రాజ్యం ఇచ్చేశారు అంటే సంపదల పట్ల ఎంత అవసరమో అంతే, దానికి అంటుకుపోకూడదు. అలాగే తనువుని ఇచ్చేశారు, అలాగే మన శరీరం పట్ల అది నిరంతరం మార్పులు చెందుతూ పెరుగుతూ పెరుగుతూ తరుగుదల వైపు వెళ్ళిపోతుంది. దానికి ఎప్పుడు ఏదైనా జరగచ్చు, దానికి ఎంత అవసరం అంత జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి అంటుకుపోకూడదు. ఇదేనా అది, ఇదేనా అదేనా, ఎందుకంటే అది ఎగిరిపోయేది. అలాగే మనసు మొత్తం అది మన కంట్రోల్లో లేకుండా మనం కదిపేస్తూ ఊపేస్తూ ఉంటుంది. అటు సంపదల పట్ల తగుమాత్రపు భావన, ఇట్లు దేహం పట్ల జ్ఞానంతో తగుమాత్రపు భావన ఎప్పుడు వచ్చిందో ఆటోమేటిక్గా మనసు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇదంతా జ్ఞానంతో తెచ్చుకోవాలి. దానికోసమే మనం ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటున్నాం. ఇది మన స్వీయ చదువు. ఇది కేవలం చదువు మాత్రమే. ఇక్కడ మహిమలు ఉండవు, మాయలు ఉండవు, ఎటువంటి ఇతరమైన విషయాలు ఏమీ ఉండవు. ఇక్కడ మతాలు ఉండవు, మార్గాలు ఉండవు, దేవుళ్ళు ఉండరు. ఉన్నదంతా ఒకటి అనంత ఆత్మశక్తి. అది నువ్వే. మొత్తం పని అంతా నీతో నీకు, నీలో నీకు, నాలో నాకు, మనతో మనకి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏమైనా సందేహం వస్తే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. నేను చెప్పగలిగితే, నాకు తెలిస్తే నిజంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఒకవేళ నేను చెప్పింది ఎవరికైనా సబబుగా అనిపించకపోయినా, నచ్చకపోయినా చక్కగా మీ మార్గాల్లో మీరు సాగిపోండి. నేను చాలా సామాన్యుణ్ణి. నేను అందరినీ మెప్పించేటట్టు చెప్పగలిగినంత అసలు సమర్థత ఉన్నవాడినే కాదు. నన్ను క్షమించి వదిలివేయండి. వేరే గురువులు ఆల్రెడీ మీకు గురువులు ఉండి, మీకు విధానాలు ఉండి, మీకు పద్ధతులు ఉంటే మీ గురువులతో మీరు హాయిగా సాగిపోండి. అసలు ఇవి వినకండి. అనేక మార్గాలలో ప్రయాణించటం వలన మీ తలను మీరే పాడు చేసుకుంటారు. ఇది అర్థమయ్యి బాగుంది, మేమేదో మార్పు చెందుతున్నాం, మాలో గుణమార్పు వస్తుంది అన్నటువంటి కొందరు అతి కొద్ది మంది సోదర సోదరీమణులు కామెంట్ల రూపంలో పెడుతున్నారు. వాళ్ళ కోసం మాత్రమే చెబుతున్నాను. వాళ్ళు 10 మంది ఉన్నారో, 20 మంది ఉన్నారో, 50 మంది ఉన్నారో, 100 మంది ఉన్నారో నాకు తెలీదు. ఎవరైనా కామెంట్ పెడితేనే నాకు తెలుస్తుంది. వినేసి కొంతమంది మేము మారుతున్నామని వాళ్ళ లోపల వాళ్ళు అనుకున్నా కూడా ఆ విషయం నాకు తెలియదు. కానీ ఎవరైనా అలా కామెంట్లు పెడుతుంటే నాకు విషయం తెలుస్తుంది, వాళ్ళు మారుతున్నారు కనుక మీకు చెప్పడం వల్ల నాకు వచ్చిన నష్టం లేకపోగా నాకు లాభమే ఉంది. ఎందుకనంటే కాసేపు నాకు ఈ సత్కాలక్షేపము, జ్ఞాన కాలక్షేపం అవుతుంది. మీకు చెప్పేటప్పుడు నేను కూడా అది వింటూనే ఉంటాను, కాసేపు ఆ భావాల్లో ఉంటాను. కాబట్టి నాకు ఉపయోగం, మీకు కూడా ఉపయోగం ఉందంటే తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.